ఈరోజు మన రెమెడీ వచ్చేసి సొరకాయతో పాయసం. సొరకాయతో పాయసం చేస్తారని చాలామందికి తెలియకపోవచ్చు. అది ఎలాగో చూపిస్తా చూసారు కదా! నేనొకైతే లేత సొరకాయని తీసుకున్నా. ఇగో ఇలా గుచ్చగానే అయితే గోరు దిగబడుతుంది కదా! అంటే ఇది చాలా లేతగా ఉన్నట్టు. చెక్కు తీసి చూసారు ఇలా అయితే ముక్కలు కట్ చేశాను. వీటిని ఇంకా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఎలా చేస్తారో చూపిస్తాను. ముక్కలైతే ఇలా కట్ చేసి పెట్టాను చూసారు కదా! ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నా. ఎక్కువైతే అవసరం లేదు, ఎందుకంటే సొరకాయ ముక్కల్లోనే వాటర్ చాలా వస్తుంది ఉడికే కొద్దీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా చూసారు కదా, ఈ ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టించి ఉడికిచ్చేద్దాము. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇక్కడ పాయసానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బియ్యపిండి అంటే నేను ముందుగానే వేసి పెట్టుకున్నాను. లేదనుకుంటే బియ్యంని నానబెట్టేసుకొని మెత్తగా దోశ పిండిలాగానే వేసుకోవచ్చు. వచ్చేసి పాలు, యాలుకలు, బెల్లం వీటితో సరిపోతుంది. ఫస్ట్ ఈ పిండిలో వచ్చేసి పాలు కలిపేసుకోవాలి. ఇక పాలైతే పోసేసి కలిపేస్తున్నాను. ఇదిగో ఇలా కలిపేసి పెట్టుకున్నాను. ఇంకా కావాలనుకుంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇక యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. బెల్లం వచ్చేసి ఒక గ్లాస్ బియ్యానికి ఒక చెక్క వరకు పడుతుంది. అంటే ఈ చెక్క వచ్చి 1/2 kg వరకు ఉంటుంది. ఇలా ఒక చెక్క పడుతుంది. ఇది వచ్చేసి యాలకుల పొడి. ఇలా నేను గ్రైండ్ చేసేస్తాను. ఇది కూడా ఇలా మనం ఈ పిండిలో కలిపేసుకుందాం. ఇప్పుడైతే ముక్కలు ఉడికేస్తున్నాయి చూసారు కదా, సొరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి చూసారు కదా. ఈ ముక్కల్లోనే ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇందులో బెల్లము పిండి అన్నీ వేస్తాం కదా, చిక్కబడిపోతుంది. వాటర్ పోసేసాను. ఇది కొద్దిగా కాగే వరకు మంట తగ్గనిచ్చుకోవాలి. ముక్కలు చూసారు కదా, చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే అయిపోయినాయి. తొనిగిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం కాగనిచ్చేసి ఇందులో బెల్లము పిండి కలిపేసుకుందాం. చూసారు కదా, బెల్లం అయితే ఇలా కొట్టి పెట్టుకున్నాను మెత్తగా. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇవి కాగేస్తున్నాయి చూసారు కదా, కొంచెం తెరలను వచ్చి ఈ బెల్లం ఇందులో వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా తెరిలిపోతాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బెల్లం వేసేసుకుంటున్నాను. కొందరి ఇష్టం, ఎవరిష్టం అలా ఉంటుందండి. నేనైతే బెల్లాన్ని ఫస్ట్గా వేసేస్తాను, ఎందుకంటే పిండి వేసిన తర్వాత ఎక్కువ కలబెట్టుకోవడానికి ఉండదు. ఇలా బెల్లాన్ని ముందుగానే వేసేస్తే బెల్లం కరిగిపోతుంది కదా పాకం నీళ్ళల్లో, అప్పుడు గడ్డలు లేకుండా ఉంటాయి, లిక్విడ్ లాగా అయిపోతుంది. అలాగే ముక్కకు కూడా కొంచెం స్వీట్ పడుతుంది. ఇలా గడ్డ కరిగే వరకు ఉంటే సరిపోతుంది. బెల్లమంతా అయితే కరిగిపోయింది చూసారు కదా. ఈ వాటర్ అయిపోయింది. ఇంకా వచ్చేసి పిండిలో ఇందులో పోసేసుకోవటం. నేను ఈ బౌల్లో కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు, లేదా పాలైనా పోసుకోవచ్చు. నేనైతే పాలే వేస్తున్నాను కొద్దిగా. ఏదైనా వంట ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా ఎక్కువ టైము రిస్క్ తీసుకున్నట్టుగా ఉంటుందండి. ఒక 4 times అలా అలవాటు అయిపోతే ఏ వంట అయినా ఈజీ అనిపిస్తుంది. ఆల్రెడీ అడుగును మంట తగులుతుంది, చిక్కబడిపోతుంది. ఇదిగో చూసారు కదా.